ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని అందరి సత్యమును నిరూపించుట. సంఖ్యాకాండం 27 అధ్యాయము 18-19 వచనాలు. నూను కుమారుడని యెహోషువ ఆత్మను పొందినవాడు. యెహోషువ దేవుని ఆత్మను పొంది ఉంటే ప్రధాన యాజకుడు ఆయన మీద చేతులుంచి బాహాటముగా దీనిని అందరికి చెప్పుట ఎందుకు? దేవుడు అది చేయవలని చెప్పాడు కనుక దేవుడు యెహోషువకు అధికారం ఇచ్చాడు. యెహోషువ స్థానమునకు ఎలాగొచ్చాడు? మోక్ష మొట్టమొదట ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అతను ఎవరు? అతను ఒక యవనస్తుడు. మోషే ఇతరుల కొరకు కష్టపడి పనిచేసేవాడు. మోషే ఇలాగ చెప్పినప్పుడు దేవుడు తన ప్రజలు విడుదల పొందవలని కోరుచున్నాడు అని ఫరోతో మాట్లాడుతూ ఉండినాడు. యెహోషువ నిజముగా ఉత్తేజము పొందాడు. ఈ యవనస్తుని తల్లిదండ్రుల విషయం చూస్తే వారు ఏదో ప్రత్యేకమైన వారుగా కనబడుతున్నారు. అతడు మోషే వైపుకు చూస్తూ ఉండినాడు. ఒక దినమందు మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. మరుసటి దినము నైలు నది ఎర్రగా ఉండింది. తర్వాత ఐగుప్తు కప్పలతో నిండి ఉండడం చూశాడు. అవి కప్పలే కావచ్చు, కానీ భక్తికి నిజత్వం ఇచ్చింది. అకస్మాత్తుగా ఒక మనుష్యుడు వారికి వట్టి బానిసత్వంలో కనబడ్డాడు. అతడు చెప్పినదంతా సత్యమైంది. అతని యొద్దకు యెహోషువ ఆకర్షించబడ్డాడు. దూరాన అతడు మోషేను వెంబడించి ఉండవచ్చు. బహు జాగ్రత్తగా మోషేను పరిశీలించాడు. ఒకవేళ ఆయనకు సమీపముగా వెళ్ళి ఉంటాడు. ఆయనకు చిన్న చిన్న పనులు చేసి ఇచ్చేవాడు. ఆంధ్ర రాష్ట్రంలో నీవు ఎవరికైనా సేవ చేయగలిగితే ఆయనకు మంచి భోజనం పెట్టాలి. తమిళనాడులో మంచి ఇడ్లీ ఇవ్వాలి. ఏది ఏమైనా సరే అది సేవ. యెహోషువ ఏదో సేవ చేసి తను తాను ప్రియముగా చేసుకుని ఉంటాడు. ఒక దినమున అతడు పెద్ద వర్షము వడగండ్ల చూశాడు. ఒకవేళ భక్తి ఎలాగ వ్యతిరేకముగాను నాశనకరమైనదిగాను కనబడవచ్చు. ఎవరైనా మోషేతో మాట్లాడడానికి వస్తే ఆయన కఠినముగా చెప్పేవాడు. దేవుని పిల్లలు ఇక్కడ కఠినముగా దృష్టించబడుతున్నారు. వారు ఎల్లప్పుడూ దినము పొడుగునా కష్టపడి పని చేయవలసిందే. వారు దేవుని కలుసుకోవడానికి ఏ విధమైన అవకాశం లేదు. వారు తినడానికి ఏదో ఇస్తారు. వారు పశువులాగా పనిచేస్తారు. మోషేకు ఒక రకమైన శక్తి ఉండింది. అది అంటెడు రోగం వలె ఉండింది. యెహోషువను అది ముట్టినట్లు కనబడింది. మోషే బల మీద 10 సార్లు కొట్టి ఉంటే యెహోషువ ఒకసారైనా కొట్టి ఉండేవాడు. అవును, దేవుడు ఉన్నాడు. నిజత్వం కలిగిన ఒక వ్యక్తి ఉంటే ఇతరులు దానిలోనికి ఏడవబడతాడు. మన పట్టణంలో గ్రామంలో ఈ విధముగా ఎదిగేవారు ఒక వ్యక్తి కూడా కనబడరు. కుర్రవాళ్ళకి భక్తి యందు ఏ నిజత్వం కనబడలేదు. నేను మంగళూరుకు బోధించుటకు వెళ్ళినప్పుడు నేను ఉపాధ్యాయులకు బోధకులకు బోధించాను. వారి ముఖములు చూస్తే ఖాళీగా ఉండినవి. నేను ప్రభువును గురించి చెప్పి ఆయన ఆత్మ ఎలా పనిచేస్తాడో చెప్పాను. అది వారి మీద ఏ మార్పు చేయలేదు. అది చీకటితో నిండిన స్థలము. కొన్ని దయ్యాలను వెలగొట్టడం ద్వారా నా బోధకు కొంత నిజత్వం దొరికింది. ఈ రోడ్డులో మిషనరీలు తమ మట్టుకు తామే దేవుని వాక్యమందు విశ్వసించిన వారు కాదు. నేను దయ్యములు వెలగొట్టిన వారు విన్నప్పుడు అది నిజమా అని చూడడానికి వచ్చారు. దయ్యములు ఉన్నవనే సంగతి కూడా వారు నమ్మలేదు. మన సంఘములో అనేక మంది దయ్యములు నిండి ఉన్నవి. క్రైస్తవ కుటుంబము పూర్తిగా దయ్యములు పట్టి ఉన్నారు. వారు దేవుని వాక్యం విశ్వసించరు. ఒక నిజమైన బోధకుడు అక్కడికి వెళితే వారు ఆయన వైపుకు నమ్మకం లేకుండా చూస్తారు. కొంతమంది సుందర్ సింగ్ గారిని బహుగా గణపరిచారు, కానీ ఆయన బోధ ద్వారాను సాక్ష్యము ద్వారాను వారు నిజమైన దేవుని పొందారా? లేదు. సుందర్ సింగ్ వంటి వాడు వేల కొలది మంది గొప్ప ప్రవక్తలను లేపి ఉండాలి. బహుశా ఉత్తర హిందూ దేశంలో కొద్దిమంది లేపబడ్డారు, కానీ ఆంధ్రాలో కాషాయ వస్త్రాలు ధరించుకున్నారు. దానితో వారి భక్తి ఆగిపోయింది. యెహోషువ కనిపెట్టి చూస్తున్నాడు. ఆయన నిజత్వం నుంచి వచ్చాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అబ్రహాము, ఇస్సాకు, యోసేపుల గురించి కథలు చదివాడు. ఈ వ్యక్తిలో కొంత నిజత్వం చూశాడు. ఐగుప్తు యొక్క సింహాసనాన్ని మోషే వణికించాడు. అతను కనిపెట్టి చూసి ప్రార్థనలు గమనించాడు. యెహోషువ అతను వెంబడించడానికి పిలువబడ్డాడు. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.